Audio Jungle. Audio Jungle. వచ్చిన వాళ్ళకి చేస్తాం. అర్చన అన్న వాళ్ళకి అర్చన, లేదంటే లేదు. దండం పెట్టుకుని కూడా దండం పైకి సమర్పించి అభివృద్ధి కార్యక్రమంలో భాగం పంచుతున్నారు. వారికి వారి కుటుంబాన్ని కూడా భగవంతుడు ఘనంగా కాపాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నేను ఫస్ట్ ఇస్తే నాకు 75 నువ్వే 100 గింటాలు దొరకబట్టు. మన బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ బాబత్ అడుగుదాం. అయితే అన్న నెంబర్ మాట్లాడుతున్నాం. పెట్టండి, అక్కడ పెట్టండి. మీరు పెట్టండి. శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీశ విభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. వారి యొక్క మొక్కులు తీర్చుకొని అట్లాగే ఆ పద్ధతి తరతరాలుగా కొనసాగిస్తున్నారు. స్వామివారు అంత మహిమగల స్వామిగా పేరు ఉంది స్వామికి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నారు. ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడికి. మా కులదైవం లక్ష్మీనరసింహ స్వామి. మా తాతల నాటకాల నుంచి మేము ఈ దేవుడికి పుట్టెంటికలు కూడా ఇక్కడే ఇస్తాము. ఫస్ట్ ఇక ఏమన్నా కోరికలు ఉంటే నెరవేరుస్తాడు. ప్రతి మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వెళ్తాము. అదొక ఆనవాయితీ లెక్క, ఒక మొక్కు లెక్క మేము మొక్కుకొని ప్రతి సంవత్సరం అట్లనే వస్తాము. ఇక్కడ వచ్చి వంట వేసుకొని తిని మా పాలల వరకు చాలా ఇక్కడికి వస్తాము. మేము మొక్కుకున్న నాకు కూతురు పుడితే మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వస్తామని ప్రతి ఇయర్ అట్లా మేము బొట్లు పెట్టుకుంటూ వస్తామని మొక్కుకున్నాను. అదేవిధంగా మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వెళ్ళాము. ప్రతి సంవత్సరం ఇలాగే పెడతానని లక్ష్మీనరసింహ స్వామికి మొక్కుతాను. మహిమాన్వితమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నది. 1వ తారీఖు నుండి 1వ తారీఖు నాడు రాత్రి కళ్యాణం జరిగినది. 2వ తారీఖు జరుగుతుంది, వాళ్ళకి 3వ రోజు. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు వరకు కూడా
బ్రహ్మోత్సవాలు జరగబడను, జాతర జరగబడను. ఇటువంటి వాటిని ఈ జాతర బ్రహ్మోత్సవాలు తెలుసుకోవడానికి బీ న్యూస్ కానీ, ఆర్కే న్యూస్ కానీ, లోకల్ ఛానల్ వారికి ధన్యవాదములు. ఇలాంటి విషయాలు, ఇక్కడ ఉన్న విషయాలు మీరు ప్రజలందరికీ మీ పత్రికముఖం కానీ, మీ ఛానల్ రూపకం కానీ తెలియజేయగలరని నా యొక్క విన్నపము. మీరు వచ్చినందుకు కూడా ధన్యవాదములు. మరియు ఈ యొక్క జాతరకు సంబంధించిన టెంపుల్ కానీ, లక్ష్మీనరసింహ టెంపుల్ కానీ, గీసుకొండ విలేజ్లో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల లక్ష్మీనరసింహ దేవాలయానికి కానీ గత 3 సంవత్సరాల నుండి నేనే చైర్మన్గా ఏకంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డాను. అప్పటి నుండి నేను కానీ, ఇంకొంతమంది దాతలు కానీ దీనికోసం ఒక 15-16 లక్షలు లాస్ట్ ఇయర్, ఫస్ట్ సంవత్సరం ఒక 2 lakhs. ఇది ఓన్లీ మా సొంత చందాలు మేము వసూలు చేసినాయి. నేను కానీ, నా భార్య కానీ, ప్రజల లక్ష్మణ కానీ, చాడ కుమ్రాయుడు కానీ, కొంతమంది దాతల ద్వారా ఇవన్నీ